అప్పుడు ఏ విధంగా అయితే చెప్పాలని ఉంటున్నానో ఇప్పటికి కూడా ప్రతి టీచర్ కూడా చెప్పాలనే ఉంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ కూడా మీ టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది ఏంటని చెప్పాలి. ఆ రోజు మమ్మల్ని చూసి మీరు భయపడేది, ఈరోజు పిల్లలు చూసి మేము భయపడుతున్నాం. అంటే పిల్లలు కొడతారని చెప్తారని కాదు. 2009 వరకు కూడా స్కూల్లోకి అడుగు పెడుతున్నామంటే పిల్లలు చెప్పినట్టే సార్ వచ్చి అని చెప్పని ఇక్కడ వాళ్ళు అక్కడ డిస్పర్స్ అవుతా ఉంది. చెప్పే విషయాన్ని కూడా శ్రద్ధగా వింటుంది, అట్లా జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా టీచర్లు అందరూ కూడా అదే ఫైల్తో చెప్తున్నారు, కానీ పిల్లలు వినే స్థితిలో లేరు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే 2020లో కరోనా వచ్చిందో ఆ కరోనా వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా మన చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చేసి మన జీవితాలను చెడగొట్టింది. మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా, పిల్లల్ని కాదు మమ్మల్ని కూడా. ఎందుకంటే అంతవరకు మామూలుగా ఏదో టైంపాస్ చూస్తూ ఉండేవి. సెల్ ఫోన్ అంటే ఏదో వాట్సాప్ అని చెప్పని, ఏదో ఫేస్బుక్ అని చెప్పని, ఫోన్ అని చెప్పనేసి 2020లో కరోనా నాకు వచ్చినప్పుడు టైంపాస్ ఏం చేయాలంటే ఫోన్ అలవాటు అయింది. ఇప్పటికీ ఆ ఫోన్ అనేది పక్క పోవడం లేదు. పరిస్థితులు ఆ విధంగా మారిపోయింది. తక్కువకి ఏమైందంటే ఈరోజు టీచర్లు స్కూల్లో పోయి మేము ఉన్నప్పుడు అమ్మాయిలనే అబ్బాయిలనే ముళ్ళకొల కట్ట తీసుకొని ఇట్లా చేపెట్టించి కొడతా ఉంటుంది. అది మీకు కూడా దాదాపు మతుకుంటుంది. మీకు అందరు కూడా దాదాపు 2002 నుంచి 2009 వరకు అమ్మాయిలనే అబ్బాయిలనే ఎవ్వరని చెప్పాలి. ఈరోజు టీచర్లు కట్టే పట్టుకుంటే కేసు. ఈరోజు టీచర్లు ఒక అమ్మాయిని కొట్టాడంటే కేసు. కాబట్టి అందరూ కూడా మనకెందుకులే అనే పరిస్థితిలో ఉన్నారు. చిన్న ఉదాహరణ, 2019లో కూడా నేను పోయే స్కూల్కు ఒక తెలుగు టీచర్ వచ్చింది కొత్తగా. మమ్మల్ని అడిగింది, అంటే ఇక్కడ నుంచి కాతూరు పోయింది, ఎట్లా సార్ పిల్లలు ఏం సంగతి అని. లేదమ్మా, భయం పెడితే పిల్లలు కొద్దిగా కంట్రోల్ ఉంటారని చెప్పండి. తీసి అనుకోకుండా ఒక రోజు పిల్లోని పాఠం చెప్పుకుంటూ ప్రశ్న అడిగింది. చెప్పమని ఇట్లా అనేది. ఇప్పుడు ఆ పిల్లోడు లేసి, ఏం టీచర్ కొడుతుండవు, నేను పోలీస్ స్టేషన్ పోతున్నా, పోలీస్ కేసు పెడతా అని చెప్పాను. ఆ టీచరు పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చింది. సార్ పిల్లలు పోలీస్ స్టేషన్ పోతున్నాడు సార్ అని చెప్పని. ఏం కాదులేమ్మా, వాడు ఎక్కడికి పోవడం చెప్పని వాళ్ళ దగ్గరకు పోయి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాడిని మేము కొడితే వాడిని ఏం అనలేవాడు. అప్పటి నుంచి పిల్లలు కామన్ ఉంటారు. ఎప్పుడైనా కూడా మన నుంచి దూరంగా ఏంటంటే విద్యనే మన దగ్గర ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి స్థితిలో అయినా మనం బ్రతకొచ్చని చెప్పాలి. ఉదాహరణ అందరూ మేము చెప్తుంటాం, ఆ రోజు చదువుకోండిరా బాబు, చదువుకోండిరా అని చెప్పండి. కొంతమంది పెన్షన్ పెట్టింటారు, సరే వాళ్ళు ఇంకా ఎట్లా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ యొక్క స్థితి మన పిల్లలకు రాకూడదంటే శిష్యటీచర్ అన్నట్టు ఫస్ట్ మన పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి దూరం చేయాలంటే వాళ్ళతో గుంజుకుంటే మాట వినడు. వాళ్ళు సెల్ ఫోన్ చూస్తుంటే ఫోన్ చూస్తున్నావు అని గుంజుకుంటే అనుకో, వాళ్ళు మన మీదగా తిరిగేవాళ్ళు. మనకు కూడా ముద్ద అవుతుంది ఆ పిల్లవాడు తిరిగినప్పుడు. అది కాకుండా వానికి సున్నితంగా చెప్పి, అరే బాబు ఇట్లా కాదు అట్లా, ఇట్లా కాదు అట్లా అని చెప్పని మనం సెల్ ఫోన్కి దూరం చేసినప్పుడే మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, చదువులో కూడా బాగుంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. ఆ సెల్ ఫోన్లో ఏమొస్తుంది ఏం చేస్తుందో చెప్పని తెలియదు మనకు. ఇప్పుడు మా పిల్లలు మా పిల్లలు ఉన్నారు స్కూళ్ళల్లో, తాగి పడుకొస్తున్నారు పిల్లలు. వాడు మందు తాగి పడుకొస్తుంటాడు, వచ్చి పడుకుంటుంటాడు. వాడు ఏమనే స్థితిలో ఉన్నాం మేమంతా కూడా.
ఏమనంటే ఇబ్బందులు. ఆ రోజు వాళ్ళ పేరెంట్ మీరున్నప్పుడు ఒక పిల్లోని కొడితే పేరెంట్ వచ్చి సార్ మన ఇంకా బాగుపడు సార్ అని చెప్పండి. కొన్ని పేరెంట్లు ఎట్లా అంటే సార్ వాళ్ళు ఏమన్నారు సార్ నేను వస్తున్న ఊరు నుంచి వాడిని పక్కన పెట్టుకుంటున్నాను ఏమంటారు పక్కన పెట్టుకుంటున్నాం అని ఏం చేయాలని చెప్పండి. ఆ సెల్ ఫోన్ దూరం చేసి మన పిల్లలందరినీ కూడా నాణ్యమైన విద్యను అందించినప్పుడే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంటుంది. వానికి భవిష్యత్తును బంగారు మాట వేసుకుంటాడు. మీరంతా కూడా మా వాళ్ళు ఇప్పుడు ఇక ఫ్రెండ్స్ అని చెప్పాలంటున్నారు చేస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది దీనస్థితిలో ఉంటారు, కొంత అనాథ స్థితిలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఒక గ్రూప్గా ఏర్పడి ఫండ్ సేకరించి వాళ్ళ చేయిత కల్పించే బాధ్యత మన మీద ఉంటుంది. కొందరు మా వాళ్ళు ఉన్నారు సార్ నా డిఎస్సీ మిస్ అయ్యిందని చెప్పని, ఇంకోటి మిస్ అయిందని, ఇంకో జాబ్ మిస్ అయ్యని చెప్పని. అట్లా కాకుండా మన ఏజ్ 40 వరకు పోరాడవచ్చు, ఇబ్బంది లేదు. మనం చూస్తాం, మనం తండ్రికి కొడుకు ఒకేసారి ఉద్యోగం వచ్చని చెప్పనేసి మనం కూడా మామూలుగా పోరాడితే పోయేది ఏమీ లేదు, బాగా సంఖ్యలు తప్ప అని చెప్పని దాన్ని అనుకోని మనం దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తే అది మన దాని ఎక్కడికి పోదు. ఎప్పుడైతే మనం దాని ఐడియా తీసుకుంటామో అది కూడా మన ఐడియా తీసుకుంటాం. ఆ అవకాశం వచ్చినప్పుడే ఆ అవకాశం కొరకు మనం చూస్తుండాలి. మన కొరకు అవకాశం రాదు, అవకాశం కొరకు మనం పోము. మన కొరకు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరిచే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరం కూడా సరే మీ ఏజ్ 32 ఉండొచ్చు.